డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసీబాబును పోలీస్ కస్టడీ కోసం ఒంగోలు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు తులసీబాబు. పోలీస్ కస్టడీకి జిల్లా కోర్టు అనుమతించడంతో తులసీబాబుకు జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఒంగోలుకు తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అతన్ని విచారిస్తున్నారు. మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న తులసీబాబు సిఐడి కస్టడీలో ఉన్న సమయంలో తనపై దాడి చేసినట్టు రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తులసీబాబును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్లో ఉంచారు. ఇక ఆదివారం నిందితులను గుర్తించే పరేడ్లో న్యాయమూర్తి సమక్షంలో తనపై దాడి చేసిన తులసీబాబును రఘురామకృష్ణంరాజు గుర్తించారు. ఇక విచారణలో విలువైన సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసీబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. 3 రోజుల పాటు తులసీబాబును పోలీసులు విచారించనున్నట్టు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది కోర్టు. ఇదిలా ఉంటే తనను టార్చర్ చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వాయిస్ పెంచుతున్నారు. ఈ కేసులో నిందితులైన సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్లను ఇంతవరకు ఎందుకు విచారణకు పిలవడం లేదు? ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చినప్పుడు వారిని విధుల నుంచైనా సస్పెండ్ చేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆయన వైసీపీ ఎంపీగా ఉండగా రఘురామపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టుకు ముందే అప్పటి గుంటూరు కలెక్టర్ వీఐపీ వస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి అంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్ కు లేఖ రాసినట్టు రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ లేఖే తనపై కేసు నమోదుకు కుట్ర జరిగిందన్నదానికి బలమైన ఆధారంగా చెబుతున్నారు. దీంతో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ ను ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో A1, A2ను విచారణకు పిలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు రఘురామకృష్ణంరాజు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కోసం పోలీసులు గాలిస్తున్నారని, ఆమె కూడా విజయపాల్లా పెద్ద లాయర్లను పెట్టుకోవచ్చని, వారికి సుప్రీంకోర్టులోనూ బెయిల్ రాదన్నారు. ఇక ఈ కేసులో రఘురామ గుండెలపై కూర్చొని దాడి చేసిన నిందితుల గుర్తింపు ప్రక్రియ గుంటూరు జిల్లా జైల్లో చేపట్టారు. తనపై దాడి చేసిన నిందితుడిని తాను గుర్తించానని, ఆ సమయంలో నిందితుడు తులసీబాబు ముఖానికి కట్టుకున్న కర్చీఫ్ జారిపోవడంతో తాను సులువుగా గుర్తించగలిగానని రఘురామ చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితులైన ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులపై విచారణ చేపట్టాలని విచారణ కమిటీ అధికారులు ఆర్సీ సిసోడియా, హరీష్ కుమార్ గుప్తాలను కోరుతున్నారు రఘురామకృష్ణంరాజు. ఇలా ఆయన గతంలో ఎన్నడూ లేనట్టు స్వరం పెంచి మాట్లాడడంతో కేసు విచారణపై ఆయన అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలో కీలకంగా పనిచేస్తున్న తనకే న్యాయం దక్కకపోతే ఎలా అనేది ఆయన ఆవేదనగా కనిపిస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసీబాబుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకరించడం రఘురామకు నచ్చడం లేదట. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్తో రాముకు ఎలాంటి బంధం ఉన్నా ఈ కేసులో ఆయన జోక్యం చేసుకోకూడదని రఘురామ భావిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కూడా రామును ప్రశ్నించకపోవడంపై డిప్యూటీ స్పీకర్ రగిలిపోతున్నారని చెబుతున్నారు. అయితే సమయం కోసం చూస్తున్నానని, ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లయితే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక తులసీబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. ఇదిలా ఉంటే తులసీబాబు వ్యవహారం గుడివాడలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కామేపల్లి తులసీబాబు గుడివాడలో అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతున్నాడని, గుడివాడలో వసూళ్లు, ఇతర వ్యవహారాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా గుడివాడలో ఇప్పుడు తులసీబాబు ఓ అరాచక శక్తిగా మారాడని అంటున్నారు. కొడాలి నానిని ఓడించడానికి ప్రజలు చేసిన ప్రయత్నం చివరికి తులసీబాబు అనే వ్యక్తి అరాచక శక్తిగా మారడానికి ఉపయోగపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి ఈ తులసీబాబు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.